మోహిని ఏకాదశి కథ. మనందరికీ ఏకాదశి గురించి కొంతవరకు తెలుసు, కానీ దాని అసలైన ప్రాముఖ్యత తెలియని వారు చాలామందే ఉన్నారు. చాలామంది ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను సరిగ్గా గ్రహించలేదు. ఏకాదశి అర్థం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి ప్రత్యేకమైనది. ఏకాదశి అనేది ప్రతి నెలలో శుక్లపక్షం మరియు కృష్ణపక్షంలో వచ్చే 11వ తిథి. ఏకాదశి అనే పదానికి అర్థం 11. ఈ ఉపవాసంలో ధాన్యాలు, కూరగాయలు తీసుకోకుండా నియమంతో ఉపవాసం చేయడం ప్రాముఖ్యమైన ఆచారం. ఉపవాసం అనే పదాన్ని విడగొడితే ఉప అంటే సమీపంలో, వాసం అంటే నివాసం. అంటే ఉపవాసం అనేది భౌతిక అవసరాలను తగ్గించి, శరీరానికి అవసరమైన ఆహారం, నిద్ర వంటివి తగ్గించి మన 11 ఇంద్రియాలను భగవంతుని సేవలో నిమగ్నం చేయడం. ఈ 11 ఇంద్రియాలు 5 కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, నోరు, మలద్వారం, గుప్తాంగాలు, 5 జ్ఞానేంద్రియాలు, కన్నులు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, మనస్సు, ఇవన్నింటినీ కలిపినదే 11 ఇంద్రియాలు. ఏకాదశి ఉపవాసం ద్వారా మనస్సు సహా ఈ 11 ఇంద్రియాలను భగవంతుని పదపద్మాలపై స్థిరపరచడం కలిగే పరమార్థం. ఇది శారీరక నియంత్రణతో పాటు ఆధ్యాత్మిక సాధనకు మార్గం. ప్రతి ఏకాదశి తిథి ఉపవాసం, పూజార్చనలతో ఆధ్యాత్మికతకు దారి తీస్తుంది. ప్రత్యేకంగా వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా, నియమంతో ఆచరిస్తే అపారమైన పుణ్యఫలాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మోహిని ఏకాదశి వ్రతం ఎలా చేయాలో, దీనిని ఆచరించిన వారికి ఎలాంటి దివ్య ఫలాలు దక్కుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం. మోహిని ఏకాదశి ప్రాముఖ్యత మరియు విశిష్టత. మోహిని ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి మరియు అన్ని విధాల బాధలు నివృత్తి పొందుతాయి. పురాణ కథనాల ప్రకారం శ్రీరాముడు మహర్షి వశిష్ఠుని వద్ద ఈ ఏకాదశి వ్రత మహాత్మ్యం విని మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని చెబుతారు. ఈ వ్రతం ద్వారా మాయాబంధాల నుంచి విముక్తి లభిస్తుంది. అంటే భౌతిక లోకమందున్న ఆకర్షణల పట్ల ఉండే మోహం తొలగుతుంది. పురాతన గ్రంథాల్లో శ్రీకృష్ణుడు ధర్మరాజైన యుధిష్ఠిరునికి ఈ వ్రత మహిమను వివరించాడు. ఈ వ్రతం చేసే పుణ్యం అన్నదానం, యజ్ఞాలు, అశ్వమేధయాగం వంటి మహా త్యాగకార్యాలకు మించినదని, ఇంకా స్వయంగా శ్రీమహావిష్ణువును దర్శించినంత ఫలితమిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏకాదశి ఉపవాసాన్ని నియమాలతో పాటిస్తూ ఆచరించిన వారికి మోక్షం లభించడమే కాకుండా వారు శ్రీమహావిష్ణువు లోకానికి చేరతారని శాస్త్రాలు చెప్పుతున్నాయి. మోహిని ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది? ఒకనాడు క్షీరసాగ మథనం సమయంలో అమృతం వెలువడింది. ఆ అమృతాన్ని పొందాలని దేవతలు, అసురులు ఇద్దరూ కోరుకున్నారు. అయితే శక్తిపరంగా అసురులు దేవతల కంటే ఎక్కువగానే ఉండటం వల్ల దేవతలు అమృతాన్ని పొందడం అసాధ్యంగా కనిపించింది. అప్పుడు సకల దేవతల ప్రార్థనపై మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించాడు. మోహిని రూపం ఎంతో ఆకర్షణీయమైనదిగా ఉండటంతో అసురులు ఆ రూపానికి మాయలో పడిపోయారు. ఈ విధంగా మోహినీ దేవిగా మారిన విష్ణువు అసురులను మాయ చేసి అమృతాన్ని దేవతల చేతుల్లోకి అందించాడని పురాణగాథ చెబుతుంది. ఈ సంఘటన తేదీ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరిగినందున ఆ ఏకాదశిని మోహిని ఏకాదశిగా పిలుస్తారు. ఇది భగవంతుడి మాయాశక్తి, ధర్మరక్షణకు చేసిన లీలకు గుర్తుగా ఉత్సవంగా జరుపుకుంటారు. శుభప్రదమైన మోహిని ఏకాదశి వ్రత కథ. మర్యాద పురుషోత్తముడైన శ్రీకృష్ణుడి పాదాల చెంత వినమ్రంగా కూర్చున్న అర్జునుడు ఆయన దివ్యమైన ఉపదేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తన సందేహాన్ని వివరిస్తూ అర్జునుడు భక్తిపూర్వకంగా ఇలా అడిగాడు: ఓ మధుసూదనా, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క పవిత్రమైన నామం ఏమిటి? ఆ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? దాని విశిష్టత ఏమిటి? దయచేసి ఈ విషయాలన్నింటినీ నాకు స్పష్టంగా మరియు వివరంగా తెలియజేయండి. అందుకు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: ఓ అర్జునా, నీవు అడిగిన ఈ ప్రశ్న లోక కళ్యాణాన్ని కోరేది.
ఇది పూర్వం మహర్షి వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి స్వయంగా చెప్పిన ఒక పవిత్రమైన ధార్మిక కథ. నేను ఇప్పుడు నీకు అదే కథను వివరిస్తాను. నీవు శ్రద్ధగా ఆలకించు. ఒకానొక సమయంలో ధర్మమూర్తి అయిన శ్రీరాముడు తన గురువుగారైన మహర్షి వశిష్ఠుని వద్దకు వెళ్ళి తన హృదయంలోని బాధను వినయంగా వెల్లడించాడు. ఓ గురుశ్రేష్ఠ, జనక మహారాజు కుమార్తె, నా ప్రియమైన భార్య అయిన సీతాదేవిని విడిచి ఉండటం వలన నేను ఎన్నో కష్టాలను మరియు దుఃఖాలను అనుభవిస్తున్నాను. ఈ దుఃఖాలన్నింటినీ తొలగించడానికి నేను ఎలాంటి పవిత్రమైన వ్రతాన్ని ఆచరించాలి? దయచేసి నా సమస్త పాపాలను మరియు బాధలను నాశనం చేసే శక్తివంతమైన ఏదైనా వ్రతాన్ని నాకు సూచించండి అని శ్రీరాముడు వేడుకున్నాడు. శ్రీరాముడి యొక్క ఆర్తిని గ్రహించిన వశిష్ఠ మహర్షి ఇలా సమాధానమిచ్చారు. ఓ శ్రీరామా, నీవు అడిగిన ప్రశ్న ఎంతో ఉత్తమమైనది మరియు మానవాళికి మార్గదర్శకమైనది. నీ యొక్క ధార్మిక విజ్ఞానం అత్యంత ప్రశంసనీయమైనది. నీ పవిత్రమైన నామాన్ని స్మరించినంత మాత్రాననే ఎన్నో పాపాలు నశించగలవు. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు. ఈ పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించేవారు తమ జన్మజన్మల పాపాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా వారు ప్రాపంచిక మోహమాయల యొక్క బలమైన బంధనాల నుండి కూడా బయటపడతారు. కాబట్టి ఎవరైతే జీవితంలో బాధలతో ఉన్నారో, దుఃఖాన్ని అనుభవిస్తున్నారో మరియు పాపాల బారిన పడ్డారో వారు తప్పనిసరిగా ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఆ తరువాత శ్రీకృష్ణుడు మోహిని ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని మరియు దాని వెనుక ఉన్న పవిత్రమైన కథను వివరించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ వ్రతం యొక్క అద్భుతమైన మహాత్మ్యాన్ని శ్రద్ధగా విను. పూర్వకాలంలో సరస్వతీ నది ఒడ్డున భద్రావతి అనే ఒక సుందరమైన నగరం ఉండేది. ఆ నగరాన్ని ద్యుతిమాన్ అనే ధర్మ పరిపాలకుడు పాలించేవాడు. అదే నగరంలో ధనపాల్ అనే పేరుగల ఒక సంపన్నమైన వైశ్యుడు నివసించేవాడు. అతను కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, గొప్ప ధార్మికుడు మరియు శ్రీమన్నారాయణుడికి పరమ భక్తుడు. అతను తన ధర్మాచరణలో భాగంగా దూర ప్రాంతాల నుండి వచ్చే వాహన యాత్రికుల సౌకర్యం కోసం అనేక అన్నదాన సత్రాలను, నీటిని అందించే ప్రదేశాలను మరియు ధర్మశాలలను నిర్మించి ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. ఆ పుణ్యాత్ముడైన వైశ్యునికి 5 కుమారులు ఉండేవారు. అయితే వారిలో ఓ కుమారుడు దురదృష్టవశాత్తు చెడు సహవాసాల వల్ల పాపాత్ముడిగా మారిపోయాడు. అతను జూదం ఆడటం, మద్యం సేవించడం మరియు మాంసాహారం తినడం వంటి అనేక చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అతన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. చివరికి విసిగిపోయిన అతని తండ్రి, సోదరులు మరియు ఇతర బంధువులు అతన్ని ఇంటి నుండి బయటకు గెంటేశారు మరియు అతనిని పరోక్షంగా నిందించడం కూడా ప్రారంభించారు. ఇంటి నుండి వెళ్ళిపోయిన తరువాత అతను తన వద్ద మిగిలి ఉన్న కొద్దిపాటి నగలు మరియు విలువైన బట్టలు అమ్ముకుంటూ జీవనం సాగించాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత అతని వద్ద ఉన్నదంతా అయిపోయింది. అప్పుడు అతనితో ఇంతకు ముందు సహవాసం చేసిన వ్యభిచారిణులు మరియు దుర్మార్గులైన స్నేహితులు కూడా అతన్ని పూర్తిగా వదిలిపెట్టారు. తీవ్రమైన ఆకలి, దాహంతో బాధపడుతూ అతను తన జీవనోపాధి కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మొదటిసారి అతను దొంగతనం చేస్తూ పట్టుబడినప్పుడు అతను ఒక సంపన్నమైన వైశ్యుడి కుమారుడని భావించిన భటులు అతన్ని మందలించి విడిచిపెట్టారు. అయితే రెండవసారి అతను దొంగతనం చేస్తూ పట్టుబడినప్పుడు భటులు అతన్ని నేరుగా రాజుకు అప్పగించారు. రాజు ఆదేశంతో అతనిపై ఎన్నో కఠినమైన శిక్షలు విధించారు మరియు చివరకు అతన్ని ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళమని బహిష్కరించారు. నగరం నుండి వెళ్ళగొట్టబడిన తరువాత అతను తన ఆకలి తీర్చుకోవడానికి అడవుల్లో తిరుగుతూ జంతువులను చంపి వాటి మాంసాన్ని తినడం మరియు మిగిలిన వాటిని అమ్ముకోవడం ద్వారా జీవనం సాగించసాగాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు అతను తీవ్రమైన ఆకలితో బాధపడుతూ ఆహారం కోసం వెతుకుతూ కౌండిన్య ముని యొక్క పవిత్ర ఆశ్రమానికి చేరుకున్నాడు. అది వైశాఖ మాసం. ఆ సమయంలో కౌండిన్య ముని గంగానదిలో స్నానం చేసి తన ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు.
ఆ మునివర్యుడు ధరించిన తడి బట్టల నుండి కొన్ని పవిత్రమైన జల బిందువులు అనుకోకుండా ఆ పాపాత్ముడిపై పడ్డాయి. ఆ పవిత్ర జల స్పర్శ వలన అతనిలో కొంత జ్ఞానోదయం కలిగింది. అతని మనస్సులో మార్పు రావడం ప్రారంభమైంది. అంతేకాకుండా ఆ వ్యక్తి వినయంగా ఆ మునివర్యుని పాదాల దగ్గరకు వెళ్లి చేతులు జోడించి పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నేను నా జీవితంలో ఎన్నో ఘోరమైన పాపాలు చేశాను. వాటి నుండి విముక్తి పొందటానికి నాకు సులభంగా చేయగల మరియు ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేని ఒక పవిత్రమైన వ్రతాన్ని దయచేసి చెప్పండి. అందుకు కౌండిన్య ముని ఇలా చెప్పారు, నీవు శ్రద్ధగా విను. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేయు. ఆ పవిత్రమైన ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించిన వారి యొక్క సమస్త పాపాలు తక్షణమే నశిస్తాయి. ఆ విధంగా ఆ పాపాత్ముడు కౌండిన్య ముని చెప్పిన పవిత్రమైన మాటలను శ్రద్ధగా పాటించి మోహిని ఏకాదశి ఉపవాసాన్ని నియమనిష్టలతో ఆచరించాడు. ఈ పవిత్రమైన వ్రతం యొక్క అద్భుతమైన ప్రభావంతో అతని యొక్క సమస్త పాపాలు పూర్తిగా నశించిపోయాయి. చివరికి అతను గరుత్మంతుడిపై విష్ణువు యొక్క దివ్యలోకానికి చేరుకున్నాడు. ఓ శ్రీరామ, ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని మించిన గొప్ప మరియు పుణ్యదాయకమైన వ్రతం ఈ లోకంలో మరొకటి లేదు. ఈ పవిత్రమైన వ్రత కథను శ్రద్ధగా వినడం మరియు పఠించడం వలన కూడా ఒక వ్యక్తి 1000 ఆవులను దానం చేసినంత గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. కథా సారం. ఈ పవిత్రమైన కథ యొక్క ముఖ్యమైన సారాంశం ఏమిటంటే, మానవుడు ఎల్లప్పుడూ సద్గురువుల మరియు సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఎందుకంటే సద్గురువుల యొక్క పవిత్రమైన సాంగత్యం వల్ల మనిషికి నిజమైన జ్ఞానం కలుగుతుంది మరియు జీవితంలో సరైన మార్గదర్శనం లభిస్తుంది. అదేవిధంగా దుష్టుల మరియు పాపాత్ముల యొక్క చెడు సాంగత్యం మనిషిని నరకానికి నెట్టేస్తుంది. కాబట్టి మంచివారి సహవాసంలో ఉంటూ సత్కర్మలు ఆచరించడం ఉత్తమం. మోహిని ఏకాదశి విశిష్టత. శ్రీ మహావిష్ణువుని ఆరాధనతో అనంత పుణ్యం. మోహిని ఏకాదశి రోజు భక్తి భావాలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించితే అనేక జన్మల పాపాలు నివృత్తి చెంది జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున ఉపవాసంతో పాటు ధ్యానం, దానం, సత్కర్మల ద్వారా దివ్యమైన పుణ్య ఫలితాన్ని అందించగలదని పురాణ గాథలు చెబుతున్నాయి. మోహిని ఏకాదశి ఉపవాస విధానం. మిగిలిన ఏకాదశులలాగే మోహిని ఏకాదశి నాడు కూడా నిష్ఠతో ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే వ్యక్తి రోజంతా జలము మాత్రమే తీసుకుంటూ భగవంతుని భజన, కీర్తన, జపాల్లో మనస్సుని నిమగ్నం చేయాలి. ఆరోగ్య కారణాల వల్ల కఠినంగా ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు, సాత్వికాహారం తీసుకోవచ్చు. ఏకాదశి తిథి ముగిసిన అనంతరం ద్వాదశి ఉదయం శుచిగా శుద్ధమైన ప్రసాదాన్ని తయారు చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అనంతరం నైవేద్యం సమర్పించి మంగళహారతులు ఇచ్చి ఆ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. అప్పుడు ఉపవాసాన్ని విరమించవచ్చు. శుభ ఫలితాలను అందించే దానాలు. మోహిని ఏకాదశి రోజున దానం చేయడం చాలా గొప్ప శుభకార్యం. శాస్త్ర వచనాల ప్రకారం ఈ రోజు చేసే దానాలు కోరికలను తీర్చగలవని విశ్వసిస్తారు. ఈ రోజున దానం చేయదగినవి ధాన్యం, వస్త్రాలు, తినుబండారాలు, నీరు, పల్లె ప్రజలకు రాగి పాత్రలు, నిరుపేదలకు దుప్పట్లు, బ్రాహ్మణులకు పండ్లు, తేనె, నెయ్యి. ఈ దానాలు నిష్కల్మషమైన మనసుతో స్వార్థరహితంగా అందిస్తే జీవితంలో శుభ ఫలితాలు అనుభవించవచ్చు. మోహిని ఏకాదశి ఉపవాసం, పూజలు, దానాలు కలిసి భక్తుడిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.